మిత్రమా, జీవితంలో నువ్వు గెలవాలి అంటే వీటిని తెలుసుకో. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. నువ్వు ఎప్పుడు ఓడిపోతావా? నువ్వు ఎప్పుడు పడిపోతావా? అని నీ శత్రువుల కంటే నీ వాళ్ళు అనుకున్న వారు ఎక్కువగా ఎదురుచూస్తూ ఉంటారు. ఏమంటారు? కామెంట్ చేయండి. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. అదే నవ్వు వచ్చినప్పుడు నలుగురితో కలిసి నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే నవ్వితే పిచ్చివాడు అంటారు. ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి. లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు. నీడ మనల్ని వదిలి వెళ్ళదు. మీరు గెలిచాక మీతో నడిచేవాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంటే నడిచిన వాళ్ళని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎదుటివారికి సహాయం చేసేందుకు కొంత సమయాన్ని కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము. ఏమంటారు? కామెంట్ చేయండి. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. నువ్వు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నువ్వు కష్టంతో చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు మిత్రమా. ఒక మనిషిపై నమ్మకం ఉన్నప్పుడు అతను మౌనంగా ఉన్నా కూడా అర్థమవుతాడు. నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. మనం చేసే పని ఎంత మంచిదైనా సరే ఆరంభంలో కష్టంగానే అనిపిస్తుంది. పంటని చీడపురుగుల నుంచి, మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. అది పంట అయినా, మన లైఫ్ అయినా అంతా వ్యర్థమే. ఏమంటారు? చెప్పేవారు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువను ఇవ్వరు. ఎవరికి ఎవ్వరూ ఏమీ చెయ్యరు. చేసినట్లు నటిస్తారు అంతే. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇన్ని మంచి మాటల్లో మీకే మాట బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.